హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేంద్ర టాక్స్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్కి సంబంధించిన టాపిక్స్ అయితే మన ఛానల్లో ఒక్కొక్కటిగా తెలుసుకుంటున్నాం. ఇంతవరకు మన ఛానల్లో ఇంటర్మీడియట్ జంతుశాస్త్రం జువాలజీకి సంబంధించినటువంటి యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3 గురించినటువంటి కంప్లీట్ బిడ్ బ్యాంక్ వీడియోలు, యూనిట్ 4కు సంబంధించిన కంప్లీట్ బిడ్ బ్యాంక్ వీడియోలు, అదేవిధంగా ఇవాళ యూనిట్ 5 ద్వారా చలనము మరియు పునరుత్పత్తి, లోకోమోషన్ అండ్ రిప్రొడక్షన్ సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మన ఛానల్లో టెట్ టు డిఎస్సి సబ్జెక్ట్ కంటెంట్ పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో 3rd to 10th క్లాస్, 3వ తరగతి నుంచి 10వ తరగతి దాకా కంప్లీట్ బయాలజికల్ సైన్సెస్, సోషల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్కు సంబంధించినటువంటి గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా రూపొందించబడిన స్పెషల్ కంటెంట్ బిడ్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. కేవలం టెట్ టు డిఎస్సీలకే కాకుండా అన్ని రకాల పోటీ పరీక్షలకు కూడా ఉపయోగపడే విధంగా సబ్జెక్ట్ కంటెంట్ బిడ్ బ్యాంక్ వీడియోలు ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. అలాగే అన్ని రకాల పోటీ పరీక్షలు, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా జనరల్ నాలెడ్జ్ అనే పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో జనరల్ నాలెడ్జ్, జీకే, ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. ఓకే, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వలన ఛానల్లో ఉన్న వివిధ రకాల కంటెంట్ వీడియోలన్నీ కూడా మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఓకే, టుడే టాపిక్లోకి వెళ్ళే ముందు వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వలన మరిన్ని కంటెంట్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం ఇచ్చిన వారు అవుతారు. కాబట్టి వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోదండి. అలాగే వీడియోను స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఇక విషయంలోకి వస్తే, ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్సెస్కి సంబంధించిన సిలబస్ను మనము టాపిక్స్ అయితే మన ఛానల్లో ఒక్కొక్కటిగా తెలుసుకుంటూ ఉన్నాం. ఇంతవరకు మన ఛానల్లో ఇంటర్మీడియట్కి సంబంధించి జంతుశాస్త్రం జువాలజీకి సంబంధించినటువంటి యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4కు సంబంధించిన వీడియోస్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఇవాళ యూనిట్ 5 ద్వారా చలనము మరియు పునరుత్పత్తి, లోకోమోషన్ అండ్ రిప్రొడక్షన్కు సంబంధించినటువంటి ప్రశ్నలు, వాటి సమాధానాల కంప్లీట్ బిడ్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. ఒక జీవి పిల్ల జీవులను ఉత్పత్తి చేసే జీవ ప్రక్రియ అదే జాతికి చెందిన తన పిల్ల జీవులను ఉత్పత్తి చేసే ప్రక్రియ ఏది? జాతి యొక్క శాశ్వతత్వం అని కూడా అంటారు. ఒక జీవి పిల్ల జీవులను ఉత్పత్తి చేసే జీవ ప్రక్రియ లేదా అదే జాతికి చెందిన తన పిల్ల జీవులను ఉత్పత్తి చేసే ప్రక్రియ. పునరుత్పత్తి, అలైంగిక పునరుత్పత్తి, ఆప్షన్ సి ద్విధా విచ్చిత్య, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, పునరుత్పత్తి అంటారు. రెండవ ప్రశ్న గమనిస్తున్నాం. బీజ కణాలు ఏర్పడకుండా, వాటి ప్రమేయం లేకుండా ఒక తల్లిచే సంతాన ఉత్పత్తి అయినప్పుడు ఆ పునరుత్పత్తిని ఏమంటారు? ఆప్షన్ ఏ పునరుత్పత్తి, ఆప్షన్ బి అలైంగిక పునరుత్పత్తి, ఆప్షన్ సి ద్విధా విచ్చిత్తి, ఆప్షన్ డి ఏది కాదు. బీజ కణాలు ఏర్పడకుండా, వాటి ప్రమేయం లేకుండా ఒకే తల్లిచే సంతానోత్పత్తి అయినప్పుడు ఆ పునరుత్పత్తిని ఏమంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అలైంగిక పునరుత్పత్తి. మూడవ ప్రశ్న గమనిస్తున్నాం. ఏ పదాన్ని వారి తల్లిదండ్రుల సారూప్య నిర్మాణపరంగా మరియు జన్యుపరంగా సమానమైన పిల్లజీవులను వివరించడానికి ఉపయోగిస్తారు? ఆప్షన్ ఏ పునరుత్పత్తి, ఆప్షన్ బి అలైంగిక పునరుత్పత్తి, ఆప్షన్ సి క్లోన్, ఆప్షన్ డి ఏది కాదు. ఏ పదాన్ని వారి తల్లిదండ్రుల సారూప్య నిర్మాణపరంగా మరియు జన్యుపరంగా సమానమైన పిల్లజీవులను వివరించడానికి ఉపయోగిస్తారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి క్లోన్. నాలుగవ ప్రశ్న చూస్తూ ఉన్నాం. అలైంగిక పునరుత్పత్తి యొక్క లక్షణాలు: ఒకటి, ఒకే తల్లిదండ్రులు పాల్గొంటారు. రెండవది పునరుత్పత్తి, అలైంగిక పునరుత్పత్తి, బీజకణాల, ఆప్షన్ డి ఏది కాదు. అలైంగిక పునరుత్పత్తి యొక్క లక్షణాలు: ఒకటి, ఒకే తల్లిదండ్రులు పాల్గొంటారు. రెండు, ఏది ఏర్పడలేదు అని అడుగుతూ ఉన్నాడు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి బీజకణాలు ఏర్పడలేదు. ఐదవ ప్రశ్న గమనిస్తున్నాం. ఏది అలైంగిక పునరుత్పత్తిలో అత్యంత సాధారణ పద్ధతి? ఏది అలైంగిక పునరుత్పత్తిలో అత్యంత సాధారణ పద్ధతి? పునరుత్పత్తి, ద్విధా విచ్చిత్య, బీజకణాల, ఏది కాదు.
ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ద్విధా విచ్చిత్తి. 6వ ప్రశ్న గమనిస్తూ ఉన్నాం. ద్విధా విచ్చిత్తి ఏ పరిస్థితులలో సంభవిస్తుంది? అనుకూల పరిస్థితుల, అననుకూల పరిస్థితుల, కృత్రిమ పరిస్థితుల, ఏది కాదు? ద్విధా విచ్చిత్తి ఏ ఏ పరిస్థితులలో సంభవిస్తుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అనుకూల పరిస్థితుల్లో ద్విధా విచ్చిత్తి జరుగుతుంది. ఇక 7వ ప్రశ్న చూస్తే ఏదైనా సక్రమంగా లేని బైనరీ విచ్చిత్తికి ఉదాహరణ? ఏదైనా సక్రమంగా లేని బైనరీ విచ్చిత్తికి ఉదాహరణ అమీబానా, పారామీషియమా, యుగ్లినానా, ఏది కాదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అమీబా. 8వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. నిలువు ద్విధా విచ్చిత్తి ఈ జంతువు యొక్క నిలువు అక్షం వెంట జరుగుతుంది. ఉదాహరణ తెలపండి. అమీబానా, పారామీషియమా, యుగ్లినానా, ఏది కాదు? నిలువు ద్విధా విచ్చిత్తి ఈ జంతువు యొక్క నిలువు అక్షం వెంట జరుగుతుంది. ఉదాహరణ తెలపండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి యుగ్లినా. 9వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. జంతువు యొక్క అడ్డు సమాంతర అక్షంతో పాటు జరిగే అడ్డు ద్విధా విచ్చిత్తికి ఉదాహరణ? అమీబా, పారామీషియం, యుగ్లినా, ఏది కాదు? జంతువు యొక్క అడ్డు సమాంతర అక్షంతో పాటు జరిగే అడ్డు ద్విధా విచ్చిత్తికి ఉదాహరణ? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి పారామీషియం. 10వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ఏ విచ్చిత్తి తలంలో సెరాటియంలో విభజన జరుగుతుంది? నిలువు ద్విధా విచ్చిత్తి, అడ్డు ద్విధా విచ్చిత్తి, వాలుగా ఉన్న ద్విధా విచ్చిత్తి, ఏది కాదు? ఏ విచ్చిత్తి తలంలో సెరాటియంలో విభజన జరుగుతుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి వాలుగా ఉన్న ద్విధా విచ్చిత్తి. 11వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ఏ విభజనలో అనుకూలమైన మరియు అననుకూలమైన పరిస్థితుల్లో బహుళ కేంద్రకాలు ఏర్పడతాయి? నిలువు ద్విధా విచ్చిత్తి, అడ్డు ద్విధా విచ్చిత్తి, వాలుగా ఉన్న ద్విధా విచ్చిత్తి, బహుళ విచ్చిత్తి. ఏ విభజనలో అనుకూలమైన మరియు అననుకూలమైన పరిస్థితులలో బహుళ కేంద్రకాలు ఏర్పడతాయి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి బహుళ విచ్చిత్తి. 12వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. హైడ్రాలో ఎక్సోజీనస్ బడ్డింగ్ కనబడును, అయితే ఎండోజీనస్ బడ్డింగ్కు ఉదాహరణలు తెలపండి. స్పాంజిల్లా, ఈస్ట్, హైడ్రా, ఏది కాదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ స్పాంజిల్లా. 13వ ప్రశ్న చూస్తున్నాం. యుగ్లినా నిలువు ద్విధా విచ్చిత్తిని ఇలా కూడా పిలుస్తారు, ఎందుకంటే 2 పిల్లజీవులు యుగ్లినా దర్పణ ప్రతిబింబాల వలె ఒకదానిని ఒకటి పోలి ఉంటాయి. ఆప్షన్ ఏ సిమెట్రోజెనిక్ విభజన, ఆప్షన్ బి యూజెనిక్ విభజన, ఆప్షన్ సి లైంగిక విభజన, ఆప్షన్ డి అలైంగిక విభజన. యూగ్లినా నిలువు ద్విధా విచ్చిత్తిని ఇలా కూడా పిలుస్తారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ సిమెట్రోజెనిక్ విభజన. 14వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. పారామీషియం యొక్క మ్యాక్రోన్యూక్లియస్ స్థూల కేంద్రకం, మైటోసిస్ సమవిభజన ద్వారా మరియు మైక్రోన్యూక్లియస్ సూక్ష్మ కేంద్రకం దీని ద్వారా విభజించబడింది. ఆప్షన్ ఏ అమిటోసిస్ అసమ విభజన, ఆప్షన్ బి సమ విభజన, ఆప్షన్ సి కణాంతర విభజన, ఆప్షన్ డి ఏది కాదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అమిటోసిస్ అసమ విభజన. 15వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. పారామీషియం యొక్క పూర్వాంత పిల్ల కణాన్ని ఏమంటారు? అలాగే పరాంత పిల్ల కణాన్ని కూడా ఏమంటారు? ఆప్షన్ ఏ రోటర్ ఓపిస్తీనా, ఆప్షన్ బి ప్రోటర్ ఓపిస్తీనా, ఆప్షన్ సి గేటర్ ఓవ్యూలా, ఆప్షన్ డి ఏది కాదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ప్రోటర్ ఓపిస్తీ. ప్రోటర్ అంటే పూర్వాంత పిల్లకణము, ఓపిస్తీ అంటే పరాంత పిల్లకణం. 16వ ప్రశ్న చూస్తున్నాం. విలోమ అడ్డు ద్విధా విచ్చిత్తిని ఇలా కూడా పిలుస్తారు. ఆప్షన్ ఏ హోమోథెటోజెనిక్ విచ్చిత్తి, ఆప్షన్ బి హోమోజీనస్ విచ్చిత్తి, ఆప్షన్ సి ఎటోజెనిక్ విచ్చిత్తి, ఆప్షన్ డి ఏది కాదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ హోమోథెటోజెనిక్ విచ్చిత్తి. 17వ ప్రశ్న గమనిస్తూ ఉన్నాం. సంయోగం అనేది వీటిలో అణు పునర్వ్యవస్థీకరణ ప్రక్రియకు కారణమవుతాయి. ఆప్షన్ ఏ సీలియేట్లు, ఆప్షన్ బి ప్రోటిస్టా, ఆప్షన్ సి మోనిరా, ఆప్షన్ డి ఏది కాదు?
సంయోగం అనేది వీటిలో అణు పునర్వ్యవస్థీకరణ ప్రక్రియకు కారణమవుతాయి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ సీలియేట్లు. 18వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. సారూప్య గామెట్లు బీజకణాల కలయికను ఏమంటారు? ఆప్షన్ ఏ సింగమి, ఆప్షన్ బి మోనోగమి, ఆప్షన్ సి టెట్రాగమి, ఆప్షన్ డి ఏది కాదు. సారూప్య గామెట్లు బీజకణాల కలయికను ఏమంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ సింగమి అంటారు. 19వ ప్రశ్న చూస్తే అసమానమైన గామెట్లు బీజకణాల కలయికను అనిసోగామి అని అంటారు, అసమ సంయోగం అంటారు. దీనికి ఉదాహరణ తెలపండి. సిద్ధ బీజాల, ప్లాస్మోడియమా, ఈస్టులా, ఏది కాదు. అసమానమైన గామెట్లు బీజకణాల కలయికను అనిసోగామి అంటారు, గుర్తుపెట్టుకోవాలి. అసమ సంయోగం అంటారు. దీనికి ఉదాహరణ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ప్లాస్మోడియం. 20వ ప్రశ్న చూస్తున్నాం. కాంజుగేషన్ అంటే సంయోగం అనేది రెండు వృద్ధాప్య సీలియేట్ల మధ్య తాత్కాలిక కలయికను ఏమంటారు? ఆప్షన్ ఏ మిట్టర్మన్, ఆప్షన్ బి విట్టర్మన్, ఆప్షన్ సి విక్టర్మెన్, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి విక్టర్మెన్. ఓకే ఫ్రెండ్స్, వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. 21వ ప్రశ్న చూస్తే అపక్రమ ద్విధా విచ్చిత్తిలో సైటోకైనసిస్ కణద్రవ్య విభజన ఏదైనా అక్షం వెంట జరగవచ్చు. అక్షరం కాదండి, అక్షం వెంట జరగవచ్చు, కానీ ఇది ఎల్లప్పుడూ కేంద్రక ద్రవ్య విభజన అక్షానికి లంబంగా ఉంటుంది. దీనికి ఉదాహరణ తెలపండి. అమీబా, పారామీషియం, ప్లాస్మోడియం, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అమీబా. 22వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. గామెట్స్ అంటే బీజకణాలు లేకుండా ఒకే తల్లి సంతానంను ఉత్పత్తి చేయడాన్ని ఏ పునరుత్పత్తి అంటారు? లైంగిక పునరుత్పత్తి, అలైంగిక పునరుత్పత్తి, శాఖీయ పునరుత్పత్తి, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అలైంగిక పునరుత్పత్తి. 23వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ఆయత లేదా నిలువు ద్విధా విచ్చిత్తి వీటిలో సంభవిస్తుంది. యూగ్లినా, ట్రిపనోజోమా, ప్లాస్మోడియం, ఆప్షన్ డి ఏ కామా బి. ఆయత లేదా నిలువు ద్విధా విచ్చిత్తి వీటిలో సంభవిస్తుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఏ కామా బి. 24వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ప్రభావవంతమైన దేని ద్వారా జీవి ముందుకు సాగుతుంది? ప్రభావవంతమైన ఈ యొక్క చలనము ద్వారా జీవి ముందుకు సాగుతుంది. ఆప్షన్ ఏ స్ట్రోక్ ద్వారానా, ఆప్షన్ బి లాలాజలం ద్వారానా, ఆప్షన్ సి వెన్నెముక ద్వారానా, ఆప్షన్ డి తోక ద్వారానా. ప్రభావవంతమైన దీని ద్వారా జీవి ముందుకు సాగడం జరుగుతుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ స్ట్రోక్ అంటారు. 25వ ప్రశ్న చూస్తే ద్విధా విచ్చిత్తి ఎన్ని గంటల్లో పూర్తవుతుంది? ఇది ఎన్ని తరాలను ఒక రోజులో ఉత్పత్తి చేస్తుంది? ద్విధా విచ్చిత్తి ఎన్ని గంటల్లో పూర్తవుతుంది? ఇది ఎన్ని తరాలను ఒక రోజులో ఉత్పత్తి చేస్తుంది? 4 గంటలు 4 తరాల, 3 గంటలు 3 తరాల, 2 గంటలు 4 తరాల, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 2 గంటలు 4 తరాలు. 26వ ప్రశ్న చూస్తే విలోమ అడ్డు ద్విధా విచ్చిత్తి కైనెటిక్ లంబకోణాలలో జరుగుతుంది కాబట్టి దీనిని ఏ విచ్చిత్తి అంటారు? పెరికిరింటల్ విచ్చిత్తి, హోమోథెటికల్ విచ్చిత్తి, ద్విధా విచ్చిత్తి, ఏది కాదు. విలోమ అడ్డు ద్విధా విచ్చిత్తి కైనెటిక్ లంబకోణాలలో జరుగుతుంది కాబట్టి దీనిని ఏ విచ్చిత్తి అంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ పెరికినిటల్ విచ్చిత్తి. 27వ ప్రశ్న చూస్తే బహుళ విచ్చిత్తిలో పునరావృతమయ్యేటువంటి సమవిభజనలు తర్వాత ఏ విభజన జరుగుతుంది? సమవిభజన, అసమ విభజన, సైటోప్లాస్మిక్ విభజన, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి సైటోప్లాస్మిక్ విభజన. 28వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ఏ పునరుత్పత్తిలో జన్యు పునః సంయోగం జరుగుతుంది? అలైంగిక పునరుత్పత్తి, లైంగిక పునరుత్పత్తి, జన్యు పునరుత్పత్తి, ఏది కాదు. ఏ పునరుత్పత్తిలో జన్యు పునః సంయోగం జరుగుతుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి లైంగిక పునరుత్పత్తి. 29వ ప్రశ్న చూస్తే వీటిలో సంయోగం సంభవిస్తుంది. ఆప్షన్ ఏ వెర్టిసెల్లా, ఆప్షన్ బి పారామీషియం, ఆప్షన్ సి అమీబా, ఆప్షన్ డి ఏ కామా బి.
వీటిలో సంయోగం సంభవిస్తుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఏ కామా బి వెర్టిసెల్లా మరియు పారామీషియం. 30వ ప్రశ్న చూస్తున్నాం. షైజోగోని విఖండ జననం. ఆప్షన్ ఏ ఒక రకమైన ద్విధా విచ్ఛిత్తి, ఆప్షన్ బి బహుళ ప్రత్యుత్పత్తి, ఆప్షన్ సి అలైంగిక ప్రత్యుత్పత్తి, ఆప్షన్ డి లైంగిక ప్రత్యుత్పత్తి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి బహుళ ప్రత్యుత్పత్తి. 31వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. పారామీషియం యొక్క ద్విధా విచ్ఛిత్తి సమయంలో మొదటి దశ విసర్జనను ఆపుతుందా, ఆప్షన్ బి ద్రవాభిసరణ ఆగుతుందా, ఆప్షన్ సి ఆహారం ఇవ్వడం ఆపివేస్తుందా, ఆప్షన్ డి శ్వాసక్రియను ఆపుతుందా. పారామీషియం యొక్క ద్విధా విచ్ఛిత్తి సమయంలో మొదటి దశలో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఆహారం ఇవ్వడం ఆపివేస్తుంది. 32వ ప్రశ్న చూస్తే తల్లి పారామీషియం నుండి ప్రోటర్ దీనిని అందుకుంటుంది. పూర్వ సంకోచరిక్తిక కణగ్రసని కణముఖమా, పూర్వ సంకోచరిక్తిక కణగ్రసని నోటిగాడే, పర సంకోచరిక్తిక కణగ్రసని కణముఖమా, పూర్వ సంకోచరిక్తిక నోటిగాడి కణముఖమా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ పూర్వ సంకోచరిక్తిక కణగ్రసని కణముఖం. 33వ ప్రశ్న చూస్తే యుగ్లినాలో ద్విధా విచ్ఛిత్తి ప్రక్రియలో ఏ భాగాలు అదృశ్యమవుతాయి. ఆప్షన్ ఏ సంకోచరిక్తిక కేంద్రకం మరియు పారాప్లాజెల్లారా దేహం, ఆప్షన్ బి సంకోచరిక్తిక స్టిగ్మా మరియు కేంద్రకం, ఆప్షన్ సి సంకోచరిక్తిక స్టిగ్మా మరియు పారాప్లాజెల్లార్ దేహం, ఆప్షన్ డి సంకోచరిక్తిక స్టిగ్మా మరియు క్రోమాటోఫోర్స్. యూగ్లినాలో ద్విధా విచ్ఛిత్తి ప్రక్రియలో ఏ భాగాలు అదృశ్యమవుతాయి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి సంకోచరిక్తిక స్టిగ్మా మరియు పారాప్లాజెల్లార్ దేహం. 34వ ప్రశ్న చూస్తే రెండు పరిణతి చెందిన జీవుల కలయిక గామేట్లను ఏర్పరచదు, కానీ అవి రెండు గామేట్లుగా ప్రవర్తిస్తాయి. ఆప్షన్ ఏ హోలోగామి, ఆప్షన్ బి ఐసోగామి, ఆప్షన్ సి అనైసోగామి, ఆప్షన్ డి హోమోగామి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ హోలోగామి. 35వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. క్రింది వాణిని జతపరచండి. ఆప్షన్ ఏ అమీబా, ఆప్షన్ బి పారామీషియం, ఆప్షన్ సి యుగ్లినా, ఆప్షన్ డి వర్టిసెల్లా. ఇటుపక్క 1వది రేఖాంశ ద్విధా విచ్ఛిత్తి, 2వది కాంజుగేషన్, 3వది విలోమ ద్విధా విచ్ఛిత్తి, 4వది క్రమరహిత ద్విధా విచ్ఛిత్తి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. ఆప్షన్ బి అండి. 36వ ప్రశ్న చూస్తే కింది వాణిని జతపరచండి. ఆప్షన్ ఏ సెల్యులార్ పొడిగింపులు, ఆప్షన్ బి చిన్న జుట్టు కలిగిన కణావయవాలు, ఆప్షన్ సి పొడవైన కొరడా కలిగిన కణావయవాలు, ఆప్షన్ డి కాంట్రాక్టైల్ ఫైబ్రిల్స్. ఇటుపక్క 1వది ఫ్లాజిల్లా యుగ్లినా, 2వది మ్యూనిమ్స్ యుగ్లినా, 3వది సిలియా పారామీషియం, 4వది సూడోపోడియా అమీబా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. ఏకు 4వది అంటే సెల్యులార్ పొడిగింపులు సూడోపోడియా అమీబా, బికు 3 చిన్న జుట్టు కలిగిన కణావయవాలు సిలియా పారామీషియం, సికి పొడవైన కొరడా కలిగిన కణావయవాలు ఫ్లాజిల్లా యుగ్లినా, డి కాంట్రాక్టైల్ ఫైబ్రిల్స్కు మ్యూనిమ్స్ యుగ్లినా. 37వ ప్రశ్న చూస్తే క్రింది వాణిని జతపరచండి. ఆప్షన్ ఏ రెటిక్యులోపోడియా, ఆప్షన్ బి పిలోపోడియా, ఆప్షన్ సి లోబోపోడియా, ఆప్షన్ డి హెలియోపోడియా లేదా ఆక్సోపోడియా. ఇటుపక్క 1వది సూర్యకిరణం వంటి ఆక్టినోఫ్రిస్, 2వది ఫైబర్ లేదా థ్రెడ్ యుగ్లిఫా, 3వది నెట్ లాంటి ఎల్ఫిడియం, 4వది ముద్దుబారిన వేలు అమీబా ఎంటమీబా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. ఏకు 3 రెటిక్యులోపోడియాకు సంబంధించి ముద్దుబారిన వేల అమీబా ఎంటమీబా, బికి పిలోపోడియా నెట్ లాంటి ఎల్ఫిడియం, ఆప్షన్ సి లోబోపోడియాకు ఫైబర్ లేదా థ్రెడ్ యూగ్లిఫా, ఆప్షన్ డి హెలియోపోడియా లేదా ఆక్సోపోడియాకు సూర్యకిరణం వంటి ఆక్టినోఫ్రిస్. 38వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. రెటిక్యులోపోడియా నెట్ లైక్ సూడోపోడియాలు ఇందులో కనిపిస్తాయి. ఎంటమీబా, ఆక్టినోఫ్రిస్, యుగ్లిఫా, ఎల్ఫిడియం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఎల్ఫిడియం.
39వ ప్రశ్న చూస్తే ఒక ఆక్సోనేమ్ వీటితో రూపొందించబడింది. 2 పెరిపెరల్ డబుల్స్ మరియు 9 సెంట్రల్ సింగిల్లా, 2 సెంట్రల్ సింగిల్స్ మరియు 9 పెరిపెరల్ డబుల్సా, 2 సెంట్రల్ డబుల్స్ మరియు 9 పెరిపెరల్ సింగిల్సా, సెంట్రల్ సింగిల్ మరియు 9 పెరిపెరల్ ట్రిపుల్స్ లేవు. ఒక ఆక్సోనేమ్ వీటితో రూపొందించబడింది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, 2 సెంట్రల్ సింగిల్స్ మరియు 9 పెరిపెరల్ డబుల్స్. 40వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ఫ్లాగెల్లా డైనేన్లో ప్రోటీన్ ట్యూబులినా, నెక్సినా, డైనినా, టెక్టినా. ఫ్లాగెల్లా డైనైన్లో ప్రోటీన్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, డైనిన్. 41వ ప్రశ్న చూస్తే కింది స్టేట్మెంట్లను పరిశీలించి తప్పుగా ఉన్నది తెలపండి. అన్ని చలనాలు కదలికలు. అమీబాలో ప్రోటోప్లాజం స్ట్రీమింగ్ అనేది ఒక రకమైన కదలిక. జీవుల ఆవాసాలను బట్టి చలనాల పద్ధతులు మారుతూ ఉంటాయి. పారామీషియంలో సైటోఫారింక్స్లో మరియు చలనం ద్వారా ఆహారం నెట్టడానికి సిలియాను ఉపయోగిస్తుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, అన్ని చలనాలు కదలికలు. తప్పుగా ఉన్నది. ఇక 42వ ప్రశ్న చూస్తే ఫ్లాగెల్లా అనేది 2 వరుసలు మ్యాస్టిగోనిమ్స్ మరియు టెర్మినల్ ఫిలమెంట్ కలిగి ఉంది. ఈ స్థితిని ఏమంటారు? ఆప్షన్ ఏ ప్యాటోనెమాటిక్, ఆప్షన్ బి ఆక్రోనెమాటిక్, ఆప్షన్ సి అనిమేటిక్, ఆప్షన్ డి పాంటోక్రోనెమాటిక్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, పాంటోక్రోనెమాటిక్. 43వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. గియార్డియాలోని ఫ్లాగెల్లాల సంఖ్య 4 జతలు, అనేకం 2. గియార్డియాలోని ఫ్లాగెల్లాల సంఖ్య. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, 4 జతలు. 44వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. క్రింది వానిలో దేనిలో సిలియా కేవలం బాల్యదశలకు మాత్రమే పరిమితం చేయబడింది? పారామీషియం, అసినాటా, ఓర్టిసెల్లా, యూగ్లినా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, అసినాటా. 45వ ప్రశ్న చూస్తున్నాం. క్రింది వానిలో దేనిలో చలనము వేగంగా ఉంటుంది? అమీబాయిడ్, ఫ్లాగెల్లార్, సిలియరీ, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, సిలియరీ. ఓకే ఫ్రెండ్స్, ఇది ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్కు ఉపయోగపడే ఇంటర్మీడియట్ జంతుశాస్త్రం జువాలజీకి సంబంధించిన యూనిట్ 5 చలనము మరియు పునరుత్పత్తి, లోకోమోషన్ అండ్ రిప్రొడక్షన్ సంబంధించిన ప్రశ్నలు, వాటి సమాధానాల వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. అలాగే వీడియోను లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.